అన్యాయంగా అక్రమంగా బ్రహ్మనాయుడు గారిని కావాలని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి అక్రమంగా కేసులు పెట్టి 14 రోజుల పాటు జైల్లో ఉన్న బ్రహ్మనాయుడు గారిని ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు చెల్లూరుపేట ఇన్ఛార్జి విడుదల రజనీ గారు, అట్లానే సత్తెనపల్లి సమన్వయకర్త సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మరియు నేను పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను అందరం కలిసి ఈరోజు బ్రహ్మనాయుడు గారికి సంఘీభావం వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా సత్యమేవ జయితే, సత్యం జయిస్తుంది ఎప్పటికైనా. బ్రహ్మనాయుడు గారి విషయంలో అక్షరాల 100కి 100 ఇది నిజం అని నిరూపించింది. బ్రహ్మనాయుడు గారు ఆ యొక్క భూమిని ఆయనే నష్టపోయింది. బ్రహ్మనాయుడు గారు ఇందులో డబ్బుల పరంగా నష్టపోయింది, మోసపోయింది బ్రహ్మనాయుడు గారు. సో నష్టపోయిన వ్యక్తి మీదనే కేసులు పెట్టి, ఇది ఎట్లా ఉందంటే దొంగతనం దొంగ అని ఈరోజు ఎవరైతే ఇంట్లో దొంగతనం చేస్తారో వాళ్ళ మీదనే కేసులు పెట్టే నైజం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఆయన మీదే కేసులు పెట్టి ఆయన్ని జైలు పాలు చేయడంలో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వినుకొండ శాసనసభ్యులు కానీ, ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అక్కడున్న రేవంత్ రెడ్డి గారితో హాట్ మెయిల్లో మాట్లాడి బ్రహ్మనాయుడు గారి కోసం 8 టీములను ఏర్పాటు చేసి ఎక్కడున్నా సరే పట్టుకు రావాలి బ్రహ్మనాయుడు గారిని జైలు పాలు చేయాలని మాట్లాడి దాన్ని అక్షరాల చేసి చూపిస్తామని చెప్పి 8 టీములను పంపించి బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోలేదు. అయితే ఏమైంది? బంతి ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది. నిన్న చూసాం వినుకొండలో దాదాపు 10,000 మంది ఆయనకి సంఘీభావం వ్యక్తపరచడానికి వినుకొండ ప్రజలందరూ కూడా నిన్న బయటకు వచ్చి బ్రహ్మనాయుడు గారికి సంఘీభావం వ్యక్తపరిచే కార్యక్రమం చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది బ్రహ్మనాయుడు గారు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయడు. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి, తప్పు చేయాల్సిన అవసరం కూడా బ్రహ్మనాయుడికి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేయాల్సిన అవసరం లేదు, తప్పు చేసే మనిషి కాదు. కాబట్టి కడిగిన ముత్యంలాగా ఈ సంఘటన నుంచి బయటకు వచ్చిన వ్యక్తి బొల్ల బ్రహ్మనాయుడు గారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం పతనం కావడానికి ఎన్నో రోజులు లేదు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా విజయవంతమైందన్నమాట వాస్తవం. స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు విజయోత్సవ సభలు పెడితే జనం లేక విలవిల్లాడిపోయింది. ఒక్క హామీ నెరవేర్చరు. ఇలాంటి అక్రమ అరెస్టులు చేయటం మన జిల్లాలో మరీ ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా 2 డబుల్ మర్డర్ కేసులో అన్యాయంగా ఇరికించి ఆయన అరెస్ట్ చేశారు. విడుదల రజనీ గారి మీద అన్యాయంగా కేసులు పెట్టారు. ఇవాళ బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా ఈరోజు జైలు పాలు చేసే కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రజల దృష్టిని దారి మళ్లించే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్, అరెస్టులు చేయటం, ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమం చేయటం. నిన్న కారుమూరి సునీల్ కుమార్ గారిని, మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం. ఎక్కడ చూసినా లాకప్ డెత్లు. విజయవాడలో సాయి కృష్ణ చనిపోవటం కానీ, అదేవిధంగా ఇంకో కుర్రోడు క్రాంతి కుమార్ చనిపోవటం కానీ, అట్లానే కర్నూలులో గిరిజన మహిళ గంగమ్మ చనిపోవటం కానీ, ఇవన్నీ లాకప్ డెత్ల గురించి, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి, ఈ ప్రభుత్వం సూపర్ 6 ఏదైతే అమలు చేయకుండా అన్యాయంగా ఈరోజు ప్రజల యొక్క ఆశల్ని వమ్ము చేసిందో వీటన్నిటి గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి మా నేతల మీద పడి బ్రహ్మనాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా
బ్రహ్మనాయుడు గారు మళ్ళీ వినుకొండలో పోటీ చేస్తారు. ఆయన్ని ఇరికించే కార్యక్రమం చేసి లొంగ తీసుకునే కార్యక్రమం కూడా చేశారు. కాబట్టి బ్రహ్మనాయుడు గారు ఒకటే చెప్పారు, నిన్న కూడా ఒకటే చెప్పారు, చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని బ్రహ్మనాయుడు గారు పదే పదే స్పష్టంగా చెప్పటం ఆయన యొక్క నైతిక విలువలకి ఈరోజు చాటి చెప్తా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ వినుకొండలో బ్రహ్మాండమైన మెజార్టీతో బ్రహ్మనాయుడు గారు గెలుస్తాడు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాం. అంతేకాదు పల్నాడు జిల్లాలో 7కి 7 మళ్ళీ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్సాహంతో ఇదే ఊపుతో ముందుకు వెళ్తుంది. ఎక్కడా కూడా అనుమానం లేదు. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యాలతో ఈరోజు వాళ్ళ పతనం వాళ్లే కోరి తెచ్చుకున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంబంధించినవి కానీ ఎవరు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమందు, ఈ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నావు, ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు. ఇంకోటి తెలుసుకోవాలి, ఈ రెంటిల్లో నన్ను వినుకొండలో మీరు ఎంపీ గారు అయితే మమ్మల్ని చూస్తావా, మమ్మల్ని నేను చూసుకుంటాను, నేను ఏదైనా చేస్తాను అని చెప్తావా? ఏం చేస్తావు? మీలాగా నేనేం నేరస్తుని కాదు, మీలాగా నాకు ఎలాంటి నీకుంది ఇంకా కొన్ని తరాలు మేము ఏదో చేద్దామని. కనీసం అంత ఆస్తులు ఉన్నాయి కదా నీకు, జీఎస్ ఆంజనేయులకు అంత ఆస్తులు ఉన్నాయి కదా, కృష్ణదేవరాయలకు అన్ని ఆస్తులు ఉన్నాయి కదా, మీరు ట్యాక్స్ ఏం కడుతున్నారు ఒక్కసారి పైకి చెప్పండి. ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఏం కడుతున్నారు ఒకటి చూపించండి. జిఎస్టీ ఏం కడుతున్నావు ఒకటి చూపించు. ఇవాళ జిఎస్టీ నేను కడుతున్నాను, కోట్ల రూపాయలు కట్టాను, కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్. నేను కష్టపడి నేను సంపాదించుకున్నటువంటి నా డైరీ ఇండస్ట్రీని అమ్ముకొని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. దాదాపుగా మీరంతా ఇప్పుడు ఏ ఒక్క చిన్న వాళ్ళని అడిగినా లావు కృష్ణదేవరాయలు గారు ఆస్తి అంటే 1000 కోట్లకు ఉందని అందరికీ తెలుసు. ఈ 1000 కోట్లు ఉన్న నీవు ఎంత ట్యాక్స్ కట్టావు ఒక్కటి చెప్పు. ప్రభుత్వానికి నువ్వు ఏం ట్యాక్స్ కట్టావు? ప్రభుత్వ ఆస్తుల్ని మింగేయాలనుకున్నాడు బ్రహ్మనాయుడు అని చెప్తావు నువ్వు. ప్రభుత్వానికి రూపాయి ట్యాక్స్ కట్టండి మీరు. మీ నాన్న జీవీఎస్ ఆంజనేయులు గారు ఆయన అన్ని వ్యాపారాలు చేశాడు, నాకంటే పెద్ద సంపాదకుడు. 6 నెలలకు ఒక ఆర్ఓసీలో కంపెనీ మారుస్తాడు, 6 నెలలకి ఆర్ఓసీలో ఆ పేరు మారుస్తాడు, కంపెనీ పేరు. ఇంకా అది ఎత్తేస్తారు, ఇంకా దానికి ట్యాక్స్ కట్టేలేదు. ఇంకొక కంపెనీ పేరు పెడతారు, ఆ పేరుతోటి ఇది చేస్తారు. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ అని చెప్పిన దాంట్లో మంత్రి గారికి, ఎంపీ గారికి, చీఫ్ విప్ గారికి ఈ స్టేట్ మొత్తం వాళ్ళ కనుసన్నలు నడుస్తుంది. వాళ్ళకి 100 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. ఇదే కృష్ణదేవరాయలకి, ఇదే జీవీఎస్ ఆంజనేయులకి, ఇదే ఇంకా ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఇస్తున్నారు. కృష్ణదేవరాయలు నిజాన్ని చెప్తాడు, అబ్బా నా అంత నిజాయితీ పరుడు లేదని. నీ నిజాయితీ ఎవరన్నా పేదవాడు నీ కాలేజీలో చదువుకుందామని ఆడ సర్టిఫికేట్లు అన్నీ ఇస్తే ఆ సర్టిఫికేట్లలో ఆ పేదవాడు డ్రాప్ అవుట్ అయితే 4 సంవత్సరాలకి ఫీజు ఇచ్చిన దాకా కూడా ఫీజు కడితేనే నువ్వు ఆ సర్టిఫికేట్లు ఇచ్చావు. అది నీకు తెలీదా? నీ అంతరాత్మకు తెలీదా? మీ నాన్నకు తెలీదా? నేను అలా చేశానా? నేను అలా చేస్తున్నానా? ఏమంటే మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని చెప్తావు. ట్రస్టు సొసైటీ మాది ఎగ్జామ్షన్ అని చెప్తావు. ఎగ్జామ్షన్ అని చెప్పి ఇవాళ రూపాయి ప్రభుత్వానికి ట్యాక్సులు లేకుండా 1000 కోట్లుగా అధిపతి అయ్యావు. హైదరాబాదులో నీ ఆస్తులు ఆడన్నీ ఆక్యుపేషన్లు చేశారు,
ఆనాడు వైజాగ్లో ఎన్ని ఆస్తులు ఆక్యుపేషన్ చేశారు? మేమేదో సంస్థ పెడుతున్నామని ప్రభుత్వ ఆస్తులు మీరు తీసుకున్నారండి. నేను ఎక్కడా తీసుకోలా. నువ్వు నన్ను బస్టు పట్టియాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బస్టు పట్టియాలంటే నేను బస్టు పట్టను. నేను తప్పు చేస్తే కదా. తప్పులు చేసింది మీరు, తప్పులు చేయాలనుకుంటుంది మీరు, ఇంకా ఏదో ఆశించాలనుకుంటుంది మీరు, ఇంకా పెద్ద పదవులు చేయాలనుకుంటుంది మీరు. రేపొద్దున ఇంకొక గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే ఆ గవర్నమెంట్లో ఆ పార్టీలో పోవాలనుకునేది మీరు. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నా, ఓడిపోతాం అనుకున్నా, ఏ ప్రాణం పోతున్నా, నన్ను లొంగ తీసుకోవాలనుకున్నా ఎలాంటి దానికి లొంగే ప్రశ్నే లేదు. ఎందుకో తెలుసా? మేము ఏదైనా ఆ ఒక్క ముద్ద తినేదానికి ఎవరైనా తింటారు. ఎవరికైనా ఆ ముద్ద ఇవాళ కరువు లేదు. అందరు ప్రజలందరికీ ఉంది. కష్టపడి పని చేసుకునే బతుకుతాం. ఇంతకంటే 70 సంవత్సరాల వయసులో నన్ను నువ్వేం చూస్తావు? ఇంకా నా దగ్గర ఏముంది చూడటానికి కూడా? మీరేం చూస్తారండి? నా అంతు చూస్తారంట. నీ అంతు నన్నేం చూస్తావు? నేను సమయం వస్తే ఎవరంతు ఎవరు చూస్తారనేది దేవుడు చూస్తాడు. అంతేగాని ఎక్కడ కూడా కృష్ణదేవరాయలు గారు బ్రహ్మనాయుడిని నిలబెట్టి చూపించేదానికి నీ చరిత్ర, మీ అయ్య చరిత్ర, నా చరిత్ర, మా అయ్య చరిత్ర, మా అయ్యకి చరిత్ర లేదు, మేము 2 ఎకరాలు రైతుని, నేను చదువుకోలేదు, ఏలు ముద్ర అని మీరు చెబుతున్నారు. ఏలు ముద్రే. నేను రైతుని. ఒక రైతుగా స్వచ్ఛందంగా పాడి పరిశ్రమ పెట్టి వచ్చినటువంటి బ్రహ్మనాయుడు. నేను చదువుకున్నానని నేను చెప్పలేదే. చదువుకొని జనానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి నువ్వు, మీ నాన్న. ఈ అవస్థలో నీ సొసైటీలో నువ్వు ట్యాక్సులు కట్టకుండా ఉండాలంటే నీకు ఇన్ని ఆస్తులు వచ్చినాయి అంటే ఏ విధంగా వచ్చినాయి? మరి మీ నాన్న కూడా బడిపంతులు గారే కదా. మరి నేనెంత కష్టపడే వచ్చి నేను చెప్తున్నాను. నా వాటా ప్రకారం మీ పార్టీలోనే ఉన్నారు నా పార్ట్నర్లు అందరూ కూడా. వాళ్ళని అడగండి. నా వాటా ప్రకారం మొత్తం కూడా నేను కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టానో లేదో చెప్తారు. ఇది బ్రహ్మనాయుడి చరిత్ర. నేను ఒకటే చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నన్ను నువ్వు రాయ్యా పార్టీలోకనే ఆయన పిలవలా. నేను కావాలని నాకు పార్టీలోకి అవకాశం ఇవ్వమని నేను పోయాను. నాకు ఆయన అవకాశం ఇచ్చాడు. 2 సార్లు ఓడిపోయాను. అయినా ఓకే, డోంట్ కేర్. దాని గురించి ఆలోచన లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించాం. ఒకసారి గెలిచాను. గెలిచి వినకొండలో ఏం చేశానో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఇవాళ సొసైటీ ఏల్పూర్లో సొసైటీకి నుంచి ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తే దాన్ని మూతేశాడు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తున్న ఈ మక్కిన మల్లికార్జునరావు. అతనికి ఆ ఎంపీ గారికి ప్రధాన శిష్యుడు. వాళ్ళిద్దరి మధ్య ఏముందన్నది నాకు తెలియదు. కానీ ఇలా ప్రతి ఒక్క విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని వాడుకొని వదిలేసిన వాళ్ళలో వాస్తవంగా మక్కిన మల్లికార్జునరావు అని చెబుతారు. అతనిదేముంది? అతను ఏదో ఒక చేపల వ్యాపారం చేసుకునే ఒక అతని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇతను ఎంపీగా ఉన్న ఈయన ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ, ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ, ఆయనకు కానీ వాళ్ళ నాన్నకు కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని సీట్ ఇచ్చిన పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. మీరు అనేక రకాలుగా అందరినీ అర్థించి, అయ్యా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు ఇప్పించే మార్గం చేయండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అన్యాయంగా, అక్రమంగా ఒక అక్రమ కేసులో మా అన్న బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మరి వారిని పరామర్శిద్దామని చెప్పేసి
వారికి మేమంతా మారల్ సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఈరోజు నేను, మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా సుధీర్ భార్గవ రెడ్డి గారు అంతా కూడా కలిసి రావడం, బ్రహ్మనాయుడు గారికి వారి కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఈ బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు, అసలు విషయం ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కనుక బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, బ్రహ్మనాయుడు గారికి ఈ దీనికి సంబంధించి ఆయన తప్పు ఏమీ లేకపోయినా కూడా వాంటెడ్గా ఒక పొలిటికల్ కుట్ర చేసి బ్రహ్మనాయుడు గారిని ఇరికిచ్చాలని చెప్పేసి వాంటెడ్గా కొంతమంది దీని వెనకాలండి బ్రహ్మనాయుడు గారిని జైలుకు పంపేదాకా కూడా ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో ఈ జిల్లా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. బ్రహ్మనాయుడు గారి బ్రదరు ఆయనకేదో డబ్బులు అవసరమై బ్రహ్మనాయుడు గారిని అడిగితే ఆయన అకౌంట్కి వేశారు. వాళ్ళ తమ్ముడు అకౌంట్కి వేసుకున్నాడు డబ్బులు. సరే, ఎక్కడో ఏదో ల్యాండ్కి సంబంధించి ఏదో జరిగిందని చెప్పేసి ఎవరో అలాంటి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలు ఏదో తెస్తే బ్రహ్మనాయుడు గారి మనుషులు వెళ్ళి అధికారులకు చూపించి, ఏంటయ్యా ఈ ల్యాండ్ కరెక్ట్దేనా, తప్ప ఒప్ప, ఇది ఏంటి, ఇది ఫేకా, ఇది నిజమా అని చెప్పేసి ఇవి వెరిఫై చేయండి అని వీళ్ళ మనుషులే వెళ్ళి ఆ జీవోల్ని తీసుకెళ్ళి ఇవి మంచిగా కావో వెరిఫై చేసి మీ ఒపీనియన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. దానివల్ల ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. ఇక్కడ ఎక్కడా కూడా బ్రహ్మనాయుడు గారికో లేకపోతే వీళ్ళ మనుషులకో ఏదో అన్యాయం చేసేయాలి, ఏదో ఎక్కడో దోచుకోవాలని కానీ, ఏదో ఎక్కడో లబ్ధి పడాలనే కానీ ఉద్దేశం కాదు. జనరల్గా ఆయన వ్యాపారస్తులు, ఆయన వ్యాపారం గురించి ఆయన అంచెలంచెలుగా ఏ విధంగా కష్టపడి ఏ విధంగా ఎదిగారో, ఒక పెద్ద సంస్థానాన్ని ఆయన క్రియేట్ చేశారో అందరికీ కూడా తెలుసు. బ్రహ్మనాయుడు గారు అనేది ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేశారు చాలా కష్టపడొచ్చి. మరి అలాంటి వ్యక్తి వీళ్ళే ఫ్యాక్ట్ ఏంటో అని వెరిఫై చేయమంటే అప్పుడు ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. పాపం ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే నష్టపోయారు, వీళ్ళే విక్టిమ్స్, వీళ్ళే బాధితులు, వీళ్ళని మోసం చేయాలని ట్రై చేశారు. మరి ఇందులో కూడా ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరు కూడా బ్రహ్మనాయుడు గారి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అన్నెసరిగా పొలిటికల్గా టార్గెట్ చేస్తూ, పొలిటికల్గా టార్గెట్ చేయడానికే ఈ యొక్క అంశాన్ని రాజకీయంగా వాడుకొని, మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఏం సంబంధం అండి? ఎక్కడో తెలంగాణలో ఏదో ఇష్యూ అయితే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటబడి, బ్రహ్మనాయుడు గారు ఏమీ బెదిరిపోయే మనిషి కాదు, ఉంటే ఎక్కడ ఉంటాడు, లేకపోతే వినుకుండా ఉంటాడు, లేకపోతే వ్యాపారాల గురించి ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మనాయుడు గారిని డైరెక్ట్గా రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇలా ఏదో ఒక అవకాశం దొరికిందని చెప్పి దీంట్లో బ్రహ్మనాయుడు గారిని ఇరికించాలి, ఫిక్స్ చేయాలని కక్ష చేసి కుట్రతోని మరి బ్రహ్మనాయుడు గారిని 14 రోజులు జైలు చేశారు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు చూస్తూ ఉన్నారు, నిన్న చూసాం బ్రహ్మనాయుడు గారు మరి ఏ విధంగా ఆయన మాట్లాడారు, మరి ఏ విధంగా దీని గురించి ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీ అందరికి కూడా చెప్పుకున్నారు నిన్న వినుకొండలో. బ్రహ్మనాయుడు గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి గంజి తెలుసు, బెంజి తెలుసు అండి. నా 14 రోజులు జైల్లో వేశారు. మీరేమనుకున్నారు? ఏదో అయిపోతుంది, అక్కడేదో హింసించవచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు అని. ఆయనకి చాలా మనోధైర్యం ఎక్కువ. కష్టం నుంచి వచ్చినోడు, బాధలు తెలుసు, కష్టం తెలుసు, అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. మా అయితే నా 14 రోజులు జైల్లో పెట్టి మీరు నవ్వుకున్నారేమో, సంతోషపడ్డారేమో. కానీ నిన్న చూశారు కదా బ్రహ్మనాయుడు గారి కోసం ఎంతమంది వచ్చారో. నిలువెత్తి నిజాయితీకి నిదర్శనం మా బ్రహ్మనాయుడు గారు. వినుకొండలో అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, నీతి నిజాయితీతో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఒక మంచి పరిపాలన తన హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు బ్రహ్మనాయుడు గారు. బ్రహ్మనాయుడు గారు ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. ఏంటండి బ్రహ్మనాయుడు గారికి ఏం కర్మ అండి చిన్న చిన్న ఇట్లాంటి పిచ్చివాటి జోలికి వెళ్ళడానికి? బ్రహ్మనాయుడు గారు ఏంటండి? దేవుడిచ్చిన దాంట్లో, భగవంతుడిచ్చిన దాంట్లో బ్రహ్మనాయుడు గారు నలుగురికి పెట్టే స్థాయిలోనే ఉన్నాడు, కానీ ఒకడు దోచుకోవాల్సిన కర్మ బ్రహ్మనాయుడికి లేదు, ఆ వ్యక్తికి లేదు. ఈరోజు ఎక్కడో ఏదో జరిగితే దాంట్లో వాంటెడ్గా ఏం చేయాలో అర్థం కాక ఆయన మీద ఉన్న కక్షతోనే మీరు ఇది చేశారని చెప్పి స్పష్టమవుతా ఉంది. ఇదే వినుకొండ ప్రజలు బ్రహ్మనాయుడు గారికి నిన్న సంఘీభావం తెలియడానికి ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారో మనం అంతా చూసాం. ఇదే బ్రహ్మనాయుడు గారు మళ్ళా రేపు రానున్న రోజుల్లో కూడా మీరు 14 రోజులు ఆయన పెట్టి ఇబ్బంది పెట్టారేమో. ఇదే బ్రహ్మనాయుడు గారు తలుచుకుంటే రేపు మేము అధికారం వచ్చాక మీ పరిస్థితి, మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోండి. మరి అసలు వరుస పెట్టి మనం చూస్తూ ఉన్నాము, ఈ జిల్లాలో చూసాము.
అటు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడో ఎవరో మధ్య ఇరు వర్గాల మధ్య మర్డర్ జరిగితే ఆ డబుల్ మర్డర్లో అన్నదమ్ములు ఇరికి ఛాలెంజ్ జైలుకి పంపిస్తారు, 2 సార్లు జైలుకి పంపిస్తారు. ఏవో కేసులు పెట్టి వరుస పెట్టి కేసు మీద కేసు, కేసు మీద కేసు. విడుదల రజనీ గారి మీద కేసులు పెట్టాలి, యాక్టివ్గా తిరగొద్దని చెప్పి 10 కేసులు పెట్టారు. ఆఖరికి చెయ్యని తప్పులకు కూడా అన్నీ అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కూడా ఈరోజు కండిషన్ బెయిల్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. గోపిరెడ్డి గారు యాక్టివ్గా ఉంటున్నారు, రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నారని చెప్పి ఏదో విధంగా ఆయన్ని పెట్టాలి, ఆయన చుట్టూ మనుషులను పెట్టాలని చెప్పి ఎప్పుడు అదొక హింస. ఇలా జిల్లా మొత్తం కూడా ఈ రెడ్ బుక్ బలంగా పల్నాడు జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేం సంతోషమో ఇదేం ఆనందమో ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంత బలంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే వేధింపులు, ఈ రెడ్ బుక్ అని చెప్పేసి ఇక్కడ అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ రెడ్ బుక్ను మొదటి నుంచి చూస్తున్నాము. ఈ రెడ్ బుక్ పేరుతో ఈరోజు సామాన్యులకు రక్షణ లేదు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరన్నా ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బంగారం పోయిందని పోయి కంప్లైంట్ ఇచ్చిందనుకోండి, ఆ మహిళను ఫస్ట్ ఈ బంగారం ఎక్కడిది, నువ్వు ఎక్కడ దోచుకొచ్చావు, ఈ బంగారం నీకెక్కడిదని చెప్పి ఆమెను వేధించడము, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ మహిళ మీదనే మళ్ళీ తిరిగి కేసు కట్టేటువంటి రోజుల్లో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఎక్కడైనా ఎవరన్నా ఓ మర్డర్ జరిగిందనో లేకపోతే ఓ గొడవ జరిగిందనో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా జరిగింది, మర్డర్ జరిగితే కత్తితో జరిగిందా, కత్తి ఎవడు అమ్మాడు, కత్తి ఎవడు తయారు చేశాడు, కత్తి తయారు చేసినోడిని, కత్తి అమ్మినోడిని, కత్తి మార్కెట్లో ఏ షాపులో ఉందని షాపోడిని, వాళ్ళని తప్పితే నిజంగా చేసినోడిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చేసినోడి మీద కేసు పెట్టరు. పైగా ఎవరైతే మర్డర్ జరిగిందని ఆ కుటుంబం వెళ్తే వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి కాలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేదు. సామాన్యులకు లేదు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి మాకు లేదు, మహిళలకు లేదు, ఐఏఎస్లకు లేదు, ఐపీఎస్లకు లేదు, జర్నలిస్టులకు కూడా లేదు, ఎవరికీ లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఆనందపడొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠంగా ఉండబోతుందో కూడా ముందు చూస్తారు. ఒకటి కాదు, ఇలా ఒకటొకటిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్నిటికీ పర్యవసనం మీరు అందరూ కూడా అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.